షార్ట్స్లో మ్యూజిక్ పెడితే వ్యూస్ వస్తున్నాయి, వాయిస్ పెడితే రావడం లేదు, ఏం చేయాలి? ఈ క్వశ్చన్ కూడా ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ అండి. సో షార్ట్స్లో ఓన్లీ వాయిస్ పెడితేనే వస్తుంది వ్యూస్, మ్యూజిక్ పెడితేనే వస్తున్నాయి వ్యూస్. ఇది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్గా మ్యూజిక్ పెడితే వ్యూస్ ఎందుకు వస్తున్నాయి? ఆడియన్స్ ఆల్రెడీ మ్యూజిక్కి ఎడిక్ట్ అయిపోయారు. మ్యూజిక్ ఉంటే బాగుంది చూడడానికి వాళ్ళకి, అండ్ మ్యూజిక్కి కూడా ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఉంటాయి మనకి ట్రెండింగ్లో, ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉండే సాంగ్స్ ఉంటాయి కదా, మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకు నచ్చదు ఆ సాంగ్, ఏదో మామూలుగా ఉందిలే అనిపిస్తుంది. అలా అది వైరల్ అయ్యి ఎక్కువ మంది రీల్స్ చేశారనుకోండి, మనకి నోట్లో ఆడుతూ ఉంటుంది ఆ సాంగ్. ఎందుకు? విని మనకు నచ్చేసింది, విని అలవాటు అయిపోయింది. సో అలవాటు అయిపోయింది కాబట్టి మనకు నచ్చుతుంది. ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటి? మ్యూజిక్ పెట్టి వ్యూస్ తెప్పించుకోవాలనుకుంటున్నాం మనం. అంటే మ్యూజిక్ని యూజ్ చేసుకుని వ్యూస్ తెచ్చుకుంటున్నాం. మ్యూజిక్ని మళ్ళీ మనమే ప్రమోట్ చేస్తున్నాం. అలా కాకుండా మన వాయిస్ని మనం ప్రమోట్ చేసుకున్నాం అనుకోండి, ఆడియన్స్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. వెళ్ళడానికి టైం పట్టినా మీకు మీ వాయిస్ ద్వారా గుర్తింపు వచ్చింది అనుకోండి, అది వేరు కదా. మన ఆడియన్స్కి మన వాయిస్ని అలవాటు చేయాలి. ఫస్ట్ మ్యూజిక్ని కాదు, వాయిస్ని అలవాటు చేయాలి. అలవాటు చేస్తే ఓన్ చేసుకుంటారు ఆడియన్స్. ఇప్పుడు చూడండి, మీరు షార్ట్స్లో కుకింగ్ ఛానల్స్ చేసేవాళ్ళు కుకింగ్ గురించి ఏవో చెప్తూ ఉంటారు కదా. సో అలా చెప్తున్నప్పుడు వాళ్ళ మాటలకి అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళ మాటలకి అట్రాక్ట్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అది మీకు రావట్లేదని అనుకోవద్దు. మీ రీచ్ రాలా, ఇంకా మీకు రీచ్ వచ్చిన తర్వాత వస్తుంది. ఆ రీచ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, ఓపిక ఉండాలి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం ఎక్కువ మందికి ఇదే, ఆల్రెడీ మ్యూజిక్ పెట్టి వ్యూస్ రావడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు సడన్గా వాయిస్ పెట్టమన్నాం అనుకోండి, వాయిస్ పెడితే అబ్బా వ్యూస్ రావట్లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు అంటారు. అవన్నీ కాదు, మీ పని మీరు చేయండి అంతే. యూట్యూబే చూసుకుంటుంది అంతా. వ్యూస్ రాకపోయినా పోస్ట్ చేసుకుంటూనే వెళ్ళండి. 0 వ్యూస్ రానివ్వండి, 2 వ్యూస్ రానివ్వండి, 3 వ్యూస్ రానివ్వండి, ఏదైనా సరే. నేను అనుకునేది ఏంటంటే, సడన్గా ఎందుకు 0 వ్యూస్ అయిపోతున్నాయి? అసలు యూట్యూబ్ అసలు వీళ్ళ వీడియో సజెస్ట్ అవుతుందా లేదా, వీళ్ళ వీడియోస్ చూస్తారా లేదా ఆడియన్స్ అని ఏమైనా టెస్ట్ చేస్తుందేమో అని కూడా అనిపిస్తుంది నాకు అసలు ఒక్కొక్కసారి. అంటే సడన్గా వచ్చే వ్యూస్ సడన్గా తగ్గిపోవు కదా జనరల్గా. సో అది యూట్యూబ్ సైడేనండి. యూట్యూబే చూసుకోవాలి, యూట్యూబే రిజాల్వ్ చేయాలి ఆ ఇష్యూని. ఏంటి అనేది ఎక్కడా మెన్షన్ చేయట్లేదు అసలు, ఎందుకు అట్లా వ్యూస్ తగ్గిపోతున్నాయి సడన్గా అనేది. దీనికి అసలు రీజనే లేదు ఒక రకంగా చెప్పాలంటే. సో ఇక్కడ అర్థమైంది కదా మీకు. వాయిస్ అలవాటు చేయండి కుకింగ్ వీడియోస్కి. మెయిన్గా కుకింగ్ ఛానల్స్ వాళ్ళే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు డ్యాన్సులు వాటికి ఎట్లాగో మ్యూజికే యూజ్ చేయాలి, అది వేరు, వాటి గురించి కాదు. మనం ఓన్గా షూట్ చేసిన వీడియోస్కి, కుకింగ్ కానీ క్రాఫ్ట్స్ కానీ ఇట్లాంటి వీడియోస్కి మ్యూజిక్ పెడితేనే వ్యూస్ వస్తున్నాయి అనేసి వీళ్ళ డౌట్ అనమాట. సో మీకు క్లారిఫై అయింది కదా. మన వాయిస్ని ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి, మన వాయిస్ని ప్రమోట్ చేయాలి. ఇక్కడ మీకు ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బాగా పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు, షార్ట్స్లో పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు అనుకోండి. సో వాళ్ళ వీడియో తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టుకున్నాం అనుకోండి, మీకు కూడా వ్యూస్ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పాపులర్ అయిపోయారు, అల్గోరిథం కూడా నోటెడ్ అయిపోయారు వాళ్ళు. ఆ వీడియోస్ ఎవరి ఛానల్లో పెట్టినా వ్యూస్ వచ్చేస్తాయి వాళ్ళకి. ఇప్పుడు మీరు మీ ఛానల్లో మీ వీడియోస్ కాకుండా వాళ్ళ వీడియోస్ పాపులర్ చేస్తున్నారు కదా. మీ వీడియోస్ మీరు ఎప్పుడు పాపులర్ చేసుకుంటారు? మీ వాయిస్ మీరు ఎప్పుడు పాపులర్ చేసుకుంటారు? అదే మిస్టేక్ అండి, అందరూ చేసే మిస్టేక్ అదే. మన వీడియోస్ని, మన వాయిస్ని మనం ప్రమోట్ చేసుకోవాలి మన ఛానల్లో. అందరికీ నచ్చదు. ఒక 10 మంది చూశారు, 10 మందికి మన వాయిస్ నచ్చకపోవచ్చు, ఒకళ్ళకో ఇద్దరికోనే నచ్చొచ్చు. అయినా మన ప్రయత్నం మనం చేయడమే అంతే. కొన్ని కోట్ల మంది ఉంటారు, ఆ కోట్ల మందిలో సగం మందికి నచ్చదా మన వీడియో చెప్పండి, మన వాయిస్ చెప్పండి, నచ్చుతుంది. కాకపోతే రీచ్ అవ్వాలి, ఆ రీచ్ వచ్చే వరకు ఓపిక్గా వెయిట్ చేయాలి అంతే. సో ఇదండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.